నమస్తే. ఇన్నర్ జర్నీ ఛానల్‌లో బుక్ రీడింగ్ చేస్తున్నాము. బుక్ రీడింగ్‌లో జిడ్డు కృష్ణమూర్తి గారు థియోసాఫికల్ సొసైటీలోని గురువు గారు. వారు 100 ఏళ్ల క్రితం రచించిన 'ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్' పుస్తకాన్ని చదువుతున్నాము. ఇప్పటివరకు మనం ఏం మాట్లాడుకున్నాము? భగవంతుడి ప్రణాళిక తెలిసి దాన్ని ఫాలో అయిన వాళ్ళు భగవంతుడి వైపు ఉన్నవాళ్ళు. కాని వాళ్ళు ఆపోజిట్ సైడ్ ఉన్నవాళ్ళు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్, లాంగ్వేజ్ ఏదైనా సరే. అయితే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది మంచేదో, చెడేదో విచక్షణ. మంచి ఏది అన్నది ఎలా తెలుస్తుంది? మన ఫిజికల్ బాడీ, మన అన్ని కోశాలు కూడా కరెక్ట్‌గా ప్రవర్తిస్తూ ఉంటే అది మంచి. ఫిజికల్ బాడీ మనం ఏదైనా మంచి పని చేయాలనుకుంటే అప్పుడే రకరకాల ఎక్స్‌క్యూజెస్ చెప్తుంది. కానీ మనం దాన్ని గదమాలి, అదమాయించాలి. ఈ శరీరం వేరు, నేను వేరు. మంచి పని చేసేంత వరకు శరీరానికి రెస్ట్ ఇవ్వను. లేకపోతే శరీరం చెప్పినట్లల్లా నేను నడుచుకోను. నేను అంటే ఆత్మస్వరూపం చెప్పినట్లు శరీరం నడుచుకోవాలి అని చెప్పగలగాలి. అది ఫిజికల్ బాడీ అన్నమయ్య కోసం. ఆ తర్వాతది యాస్ట్రల్ బాడీ మనోమయ కోసం. మనోమయ కోసం ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేశాము. అది షార్ప్ వైబ్రేషన్స్ దానికి ఇష్టం. ఇట్ సర్వైవ్స్ ఆన్ షార్ప్ వైబ్రేషన్స్. దానికి మన మనోమయ కోసం ఎప్పుడు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. అయితే అతి దుఃఖము, లేకపోతే డిప్రెషను, కోపము, చిరాకు ఏదో ఒక ఎమోషన్స్ స్ట్రాంగ్‌గా ఫీల్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంటే అది నెగెటివ్ అని కాదు. దాని తత్వమే అది. సో, మనము మన ఎమోషన్ ఎలా ఉందో మనం అలా కొట్టుకుపోతూ ఉంటాం. అలా కాకుండా నేను వేరు, నా ఎమోషనల్ బాడీ వేరు అన్నది మనం గుర్తు చేసుకుంటూ, ప్రతి దానికి మనము రియాక్ట్ అవ్వకుండా కరెక్ట్ విధంగా ఉండాలి అని మనకి మనం స్ట్రిక్ట్‌గా చెప్పుకోవడమే ఎమోషనల్ బాడీని కంట్రోల్ చేయడం. సో, అన్నమయ్య కోసం, మనోమయ కోసం. ఆ తర్వాత వచ్చేది విజ్ఞానమయ కోసం మెంటల్ బాడీ. మెంటల్ బాడీలో థాట్స్ ఉంటాయి. రకరకాల ఆలోచనలు, మనం ఎలాంటి ఆలోచనలు చేస్తాము, ఎలాంటి విషయాలను అర్థం చేసుకుంటాము అన్నది ఈ మెంటల్ బాడీలో ఉంటాయి. అయితే మన మెంటల్ బాడీ ఏమంటుంది? మనం ఎంత స్పిరిచ్యువల్‌గా ఉన్నా సరే, ఇట్ విషెస్ టు థింక్ ఇట్‌సెల్ఫ్ ప్రౌడ్‌లీ సెపరేట్. దానికి అహంకారం. మెంటల్ బాడీ ఏముంటుంది? వీళ్ళందరూ కాదు. వీళ్ళందరికంటే మనం గొప్ప. మనకింకేదో నాలెడ్జ్ ఉంది. లేతే మనకి డబ్బుంది. మనకింకేదో ఉంది అని అవతల వాళ్ళకంటే మనం గొప్ప అనే ఆలోచనని ఎప్పుడూ తయారు చేస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఈ వరల్డ్‌లీ థింగ్స్, మన చుట్టూ ఉండే వరల్డ్‌లీ థింగ్స్‌ని వద్దు అనుకున్నా సరే, అక్కడ కూడా మళ్ళీ ఈగో ఒస్తుంది. గర్వం అనేది మెంటల్ బాడీలో ఆ థాట్ ఒస్తుంది. చూసావా వీళ్ళందరికీ వద్దు, వీళ్ళందరూ ఈ సంసారంలో కొట్టుకుపోతున్నారు. నేను వీళ్ళందరి నుంచి వేరు. నేను గొప్ప. నేనింకేదో సాధించేస్తున్నాను అనే అహంకారపూరితమైన ఆలోచనలను తెప్పిస్తుంది. దానివల్ల కూడా మన ప్రోగ్రెస్ పోతుంది. ప్రోగ్రెస్ అంటే ఏంటి? గురువు ఇచ్చిన పనిని మనం చెయ్యలేకపోతాం. ఎంతసేపు నేను, నాది అది ఫిజికల్ లెవెల్‌లో, మెటీరియలిస్టిక్ లెవెల్‌లో కాపోయినా స్పిరిచ్యువల్ లెవెల్‌లో కూడా నేను, నాది అనే కొట్టుకుంటూ ఉంటాం. నా స్పిరిచ్యువల్ గ్రోత్ ఎంత ఉంది? నేనెంత సర్వీస్ చేస్తున్నాను? నేను ఎన్ని రకాలుగా కంట్రోల్డ్‌గా ఉన్నాను? ఇలాంటివన్నీ ఈగో, మెంటల్ బాడీ మనకి ఇట్లా ఈగోతో కూడిన ఆలోచనల్ని చేస్తుంటుంది. అప్పుడు కూడా కరెక్ట్‌గా ఉండే సాధకుడు ఏం చేయాలి? నేను నా మనసు కూడా కాదు, ఈ ఆలోచనలు కూడా కాదు, దీనంతటికీ అతీతమైన ఆత్మస్వరూపాన్ని అని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. అదే విధంగా ఒక స్థాయికి వచ్చాక పడిపోకుండా మన ఆలోచనల మీద కంట్రోల్ ఉండాలి. అవేర్‌నెస్ ఉండాలి. యూజువల్‌గా మనం స్పిరిచ్యువల్ దాంట్లో మొదటి అడుగు వేసినప్పుడు పెద్ద ఏం పట్టదు. ఏదో అందరితో పాటు సాగుతూ ఉంటాము. కానీ మన ప్యూరిఫికేషన్స్ మొదలుపెడుతున్న కొద్దీ, మనం సాధనలో కొంచెం కొంచెం ఒక అడుగు, 2 అడుగులు కొంచెం ముందు వేస్తున్న కొద్దీ, మన మెంటల్ బాడీలో థాట్స్ ఇట్లాంటి గర్వము, అహంకారంతో కూడిన థాట్స్ ఒస్తాయి. అవతల వాళ్ళకి తెలీదు, నాకు తెలుసు అనే థాట్ వస్తుంది.
అక్కడ మనము మనలో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని తెలుసుకుని, ఎప్పటికప్పుడు వాటిని కట్ చేయకపోతే చాలా భయంకరంగా పడిపోతాం. అక్కడి నుంచి మళ్ళీ లేవడం చాలా కష్టమవుతుంది. మెట్లున్నాయనుకోండి, రెండో మెట్టు మించి కింద పడితే పెద్ద దెబ్బేం తగలదు. కాలు గూడా బెణకదు. ఒకటో మెట్టో, రెండో మెట్టో. అదే ఓ 10 మెట్లో, 15 మెట్లో ఎక్కాక అక్కడి నుంచి దొర్లి పడితే బెణకచ్చు, ఏదైనా విరగచ్చు కదా! ఇంకా హయ్యర్ లెవెల్‌కెళ్తే ప్రాణమే పోవచ్చు. సో, ఏదైనా అంతే. మనం హయ్యర్ లెవెల్‌కి వెళుతున్న కొద్దీ మరింత జాగ్రత్తగా ఉండాలి. మరింత మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఈ అకల్టిజం, అకల్టిజం అంటే ఇక్కడ ఆధ్యాత్మికత అనే అర్థంలో వాడుతున్నారు పరమ గురువులు. ఆధ్యాత్మికతలో రైట్, రాంగ్‌కి కాంప్రమైజే లేదు. ఎట్టి పరిస్థితుల్లో అవి ఎంత మంచిగా అనిపించినా, మనకెంత అపీలింగ్‌గా అనిపించినా సరే, రాంగ్ ఈజ్ ఆల్వేస్ రాంగ్, రైట్ ఈజ్ ఆల్వేస్ రైట్. మనము ఈ ప్రకృతి నియమాలని చాలా డీప్‌గా స్టడీ చేసి, దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది గురువులు చెప్తున్నారు. మనం మనిషి, మనకి మేధస్సుంది, తెలివుంది, మనం ఇలా వీటిని చేసేయొచ్చు, ఇంకేవో కంట్రోల్ చేయొచ్చు, ఇంకోలాగా మనం ఏదో చేసుకోవచ్చు అన్నది కాదు. మనం ఎప్పుడూ మన ఆరా స్ట్రాంగ్‌గా ఉండాలి. మనం మన గురువులు చెప్పిన పథంలో నడవాలి. భగవంతుడి చేతిలో పనిముట్లు అవ్వాలి అంటే, ఇన్‌స్ట్రుమెంట్స్ ఆఫ్ గాడ్ అండ్ గురూస్‌గా ఉండాలి అంటే, నేచర్‌కి తగ్గట్టుగా ఉండాలి. అంటే నేచర్ అంటే ప్రకృతి నియమాలు ఏమిటి? ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఇంతకుముందేంటి ఇప్పుడు కూడాను. రాత్రి వరకు వర్క్ చేయడమో, లేకపోతే ఎంజాయ్ చేయడమో అవుతూ ఉండేది. దాంతో ఏమవుతుంది? అసిడిటీ వస్తుంది. లేకపోతే ఇంకేదో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. డాక్టర్ దగ్గరికెళ్తే ఏమంటారు? తొందరగా పడుకోండి. అప్పుడు యాంగ్జైటీ తగ్గుతుంది. అప్పుడు బీపీ తగ్గుతుంది. లిమిటెడ్‌గా తినండి. ఇట్లా అన్నీ మళ్ళీ నేచర్‌కి తగ్గట్టు చెప్తున్నారు. సో, ఉత్త ఫుడ్డే అని కాదు. మన ఎమోషన్స్ కానీ, మన థాట్స్ కానీ అన్నీ నేచర్‌కి తగ్గట్టుగా ఉంటేనే ఏది రైట్ అదే రైట్. మారిపోదు. కా ఏది సరైనది, ఏది కానిది అన్నది ఒక 10 ఏళ్లకి మారదు. ధర్మం ఎప్పుడూ ధర్మమే. అధర్మం ఎప్పుడూ అధర్మమే. ఇది గుర్తుపెట్టుకోమని పరమ గురువులు చెప్తున్నారు. అలాగే డిస్క్రిమినేషన్ అంటే విచక్షణ ఎక్కడుండాలి? ఏది ఇంపార్టెంట్, ఏది అన్‌ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ విషయాలు అన్నప్పుడు తప్పనిసరిగా ఒక కొండలాగా నిలబడి ఆ పనులు పూర్తి చేయాల్సిందే. లేకపోతే అవే ఆ పనులను ఏం చెయ్యాలో అది చెయ్యాలి. అన్‌ఇంపార్టెంట్ అయితే అనవసరంగా మన ఎనర్జీ, మన శక్తిని, ఇచ్ఛాశక్తిని వృధా చేయకూడదు. అయితే చాలా సందర్భాలలో జెంటిల్‌గా తప్పుకుని పోవాలి అని అంటారు. ముఖ్యమైనవి, తప్పనిసరైనవి అయితే మనం ఎన్ని కష్టాలు ఎదురొడ్డినా కూడా ఆ పనులు పూర్తి చేయాలి. అంత ముఖ్యం కాదు అన్నప్పుడు కాస్త మృదువుగా, నెమ్మదిగా చెప్పి తప్పించుకోవడమో, లేకపోతే ఆ పని చేయకుండా ఉండడమో, లేతే ఇంకెవరి సహాయం అన్నా తీసుకొని అది చేసేయించడమో, ఇట్లాంటివి ఆలోచించాలి. Try to see what is worth doing and remember that you must not judge by the size of the thing. ఏది చేస్తే, ఏది చేయాల్సిన పనో, ఏది చేస్తే గురువుకి సంతోషం కలుగుతుందో ఆ పనిని ఐడెంటిఫై చేయాలి. అంటే ఆ పని ఎంత పెద్దది, ఎంత తక్కువది అన్న దాని మీద ఎప్పుడూ ఆలోచించొద్దు. అంటే చాలామందికి పెద్దగా కనిపిస్తుంది అంటే అది ఇంపార్టెంట్ అన్న విషయం అస్సలు పెట్టుకోకూడదు. పరమ గురువులు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎ స్మాల్ థింగ్ విచ్ ఈస్ డైరెక్ట్‌లీ యూజ్‌ఫుల్ ఇన్ ద మాస్టర్స్ వర్క్ ఈస్ ఫార్ బెటర్ వర్త్ డూయింగ్ దెన్ ఎ లార్జ్ థింగ్ దట్ ద వరల్డ్ వుడ్ కాల్ గుడ్. గురువుల పనికి ఉపయోగపడే చిన్న పనితో పోలిస్తే ప్రపంచమంతా చాలా మంచిది అనుకునే పని తక్కువైపోతుంది. ప్రపంచం ఇది ఎంత గొప్ప పని జేస్తున్నారు, ఎంతమందికి ఉపయోగపడుతున్నారు అని చెప్పడం ఒక ఎత్తు.
గురువు పనికి ఉపయోగపడే ఒక చిన్న పని చేయడం ఒక ఎత్తు. గురువు పని చేయడం అన్నిటికంటే హయ్యెస్ట్ థింగ్. గురువు ఇచ్చిన పరమ గురువులు, సద్గురువులు ఇచ్చిన పనిని వాళ్ళ వాళ్ళ బోధనలకి సహాయపడే పని చిన్నదైనా సరే దాని వాల్యూ ఎక్కువ. అందుకని అది ఎక్కువ యూస్‌ఫుల్. అందరి కంటికి కనిపించేది చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్నాము. అందరూ మెచ్చుకుంటున్నారా లేదా? అందరూ పొగుడుతున్నారు, సన్మానాలు చేస్తున్నారు. అట్లాంటివేవి గురువు చెప్పిన పని కంటే వాల్యుబుల్ కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. అయితే భోజనం పెట్టడం మంచిదే. అది ఎవరైనా పెడతారు. భోజనం కాస్త డబ్బులున్న వాళ్ళు 10 మందికి భోజనం పెట్టగలుగుతారు. కానీ టు ఫీడ్ సోల్స్ ఈజ్ నోబులర్ అండ్ మోర్ యూస్‌ఫుల్ దాన్ టు ఫీడ్ దేర్ బాడీస్. ఆత్మకి కావాల్సిన జ్ఞానాన్ని అందివ్వడం, భోజనం పెట్టడం కంటే చాలా 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 వాల్యుబుల్ వర్క్. ఎందుకు అంటే డబ్బులున్న వాళ్ళు, ధనికులు ఎవరైనా శరీరానికి కావాల్సిన ఆహారం పెట్టగలుగుతారు. కానీ జ్ఞానం ఉన్నవాళ్ళు, విచక్షణ ఉన్నవాళ్ళు, గురువు యొక్క బోధనలను అర్థం చేసుకొని పాటించే వాళ్ళు మాత్రమే అవతలి వాళ్ళ ఆత్మకి ఆహారాన్ని అందించగలుగుతారు. అందుకని మీకు గనక ఆ విచక్షణ, జ్ఞానము, గురువు, భగవంతుడు ఇచ్చిన వర్క్, నాలెడ్జ్ మీద అవగాహన ఉంటే ఇతరులకి ఆ నాలెడ్జ్ అందించండి. భోజనం ఎవరైనా పెడతారు అంటే భోజనం పెట్టొద్దని కాదు. కానీ దానికంటే వాల్యుబుల్ నాలెడ్జ్ షేర్ చేయడం. అది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు పరమ గురువులు. ఇంకా ఈ పుస్తకం చాలా ఉంది. కంటిన్యూ చేస్తూ ఉందాము. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీలత, ప్రాణిక్ హీలర్ అండ్ ట్రైనర్. మనం ఈ ఛానల్‌లో ప్రాణిక్ హీలింగ్ గురించి, స్పిరిచ్యువల్ సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. నమస్తే.